హలో, వెల్కమ్ టు శ్రావంత్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్. టాపిక్లోకి వెళ్ళే ముందర మీరందరూ కూడా ఇంగ్లీష్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఈ కింద మీనింగ్స్ చాలా అవసరం. ఈ మీనింగ్స్ రాకపోతే నీకు ఏమీ రాదు. సో మీనింగ్స్ మాత్రం బాగా ఎందుకంటే 1-2 సార్లు చెప్తున్నానంటే మీనింగ్స్ చాలా అవసరం. మీనింగ్స్ లేకపోతే నీకు ఇంగ్లీష్ అనేది రాదు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. GAME గేమ్ ఆట. GAME గేమ్ ఆట. SLOW స్లో నెమ్మదిగా. SLOW స్లో నెమ్మదిగా. FAST ఫాస్ట్ వేగము. FAST ఫాస్ట్ వేగము. STOP స్టాప్ ఆగుట. STOP స్టాప్ ఆగుట. CROSS క్రాస్ దాటుట. CROSS క్రాస్ అంటే ఏంటి? దాటుట. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే. గేమ్ స్లో ఫాస్ట్. నెక్స్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ వన్ ద కంటిన్యూస్ మీనింగ్స్ అన్నమాట ఇవి. SHOUT షౌట్. SHOUT తెలుగులో మీనింగ్ ఏంటి? అరుచుట. షౌట్ అంటే ఏంటి? అరుచుట. నెక్స్ట్ వన్ BIG బిగ్. బిగ్ పెద్ద. నెక్స్ట్ వన్ SMALL స్మాల్ చిన్న. SMALL స్మాల్ చిన్న. నెక్స్ట్ వన్ TALL టాల్ పొడుగు. TALL టాల్ పొడుగు. SHORT షార్ట్ పొట్టి. SHORT షార్ట్ పొట్టి. LONG లాంగ్ పొడుగు. LONG లాంగ్ పొడుగు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా ఉన్నాయి. SHOUT షౌట్ అరుచుట. నెక్స్ట్ BIG బిగ్ పెద్ద. SMALL స్మాల్ చిన్న. TALL టాల్ పొడుగు. దాని కంటిన్యూస్ మీనింగ్స్ చూసుకుని జాగ్రత్తగా. SO సో అందువలన. BGCAUSE బికాజ్ ఎందువలనగా. BGCAUSE బికాజ్ ఎందువలనగా. నెక్స్ట్ వన్ CAUSE కాజ్ కారణము. CAUSE కాజ్ అంటే ఏంటి? కారణము. నెక్స్ట్ FROM ఫ్రమ్ నుండి. ఫ్రమ్ అంటే ఏంటి? నుండి. నెక్స్ట్ వన్ MINE మైన్ అంటే ఏంటి? నాది. మైన్ అంటే ఏంటి? నాది. మరి చూడండి. SO సో అందువలన. BECAUSE బికాజ్ ఎందువలనగా. CAUSE కాజ్ కారణము. FROM ఫ్రమ్ నుండి. నెక్స్ట్ వన్ MINE మైన్ నాది. ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తాను ఓన్లీ, తెలుగు చెప్పను, ఓన్లీ ఇంగ్లీషే చెప్తాను. జాగ్రత్తగా ఉండే. ఓకే, జాగ్రత్తగా వినండి. సో సో BECAUSE బికాజ్. నెక్స్ట్ వన్ ఏంటి? BECAUSE బికాజ్. నెక్స్ట్ కాజ్. నెక్స్ట్ వన్ ఫ్రమ్. నెక్స్ట్ వన్ మైన్. ఓకే. చూడండి. IN ఇన్ లోపల. నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ మీనింగ్ IN ఇన్ లోపల. నెక్స్ట్ వన్ ఏంటి? IN ఇన్ లోపల. నెక్స్ట్ వన్ INTO ఇంటూ లోపల నుండి. INTO ఇంటూ అంటే ఏంటి? లోపల నుండి. నెక్స్ట్ వన్ SOUND సౌండ్ శబ్దము. నెక్స్ట్ వన్ ఏంటి? SOUND సౌండ్ శబ్దము. నెక్స్ట్ వన్ NICE ఉంది కదా, అది C కూడా ఎస్ పడాలి అక్కడ. NICE నైస్ బాగుంది. నైస్ అంటే ఏంటి? బాగుంది. నెక్స్ట్ వన్ WISE వైజ్ తెలివైన. నెక్స్ట్ వన్ ఏంటి? WISE వైజ్ తెలివైన. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. IN ఇన్ లోపల. INTO ఇంటూ లోపల నుండి. INTO ఇంటూ అంటే లోపల నుండి. సౌండ్ SOUND సౌండ్ శబ్దము. NICE నైస్ బాగుంది. వైజ్. KNOCK నాక్ తట్టు. నెక్స్ట్ మీనింగ్స్ ఏం చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ మీనింగ్స్ KNOCK నాక్ తట్టు. నెక్స్ట్ మీనింగ్. నెక్స్ట్ దాని తాలూకా నెక్స్ట్ మీనింగ్ ఏంటి? NOISE నాయిస్ అంటే చప్పుడు. నాయిస్ అంటే ఏంటి? చప్పుడు. OPEN ఓపెన్ తెరువు.
ఓపెన్ అంటే తెరువు. CLOSE క్లోజ్ మూయిట. CLOSE క్లోజ్ మూయిట. నెక్స్ట్ వన్ SNELL స్మెల్ వాసన. SNELL స్మెల్ అంటే వాసన. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. KNOCK నాక్ తట్టు. NOISE నాయిస్ చప్పుడు. NOISE నాయిస్ అంటే ఏంటి? చప్పుడు. OPEN ఓపెన్ తెరువు. ఓపెన్ అంటే ఏంటి? తెరువు. CLOSE క్లోజ్ మూయిట. క్లోజ్ అంటే ఏంటి? మూయిట. SNELL స్మెల్ వాసన. నెక్స్ట్ ఏంటి? SNELL స్మెల్ వాసన. మళ్ళీ ఇంగ్లీష్ కూడా తెలుగు పక్కన పెట్టి ఇంగ్లీష్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాక్ నాయిస్. ఓపెన్ నెక్స్ట్ ఏంటి? ఓపెన్. నెక్స్ట్ క్లోజ్. నెక్స్ట్ వన్ ఏంటి? క్లోజ్. తర్వాత నెక్స్ట్ స్మెల్. నెక్స్ట్ ఏంటి? స్మెల్. ఓకే, జాగ్రత్త వినండి. కంటిన్యూస్ మీనింగ్స్ చూడండి. KING కింగ్ రాజు. KING కింగ్ రాజు. KINGDYM కింగ్డమ్ రాజ్యము. KINGDYM కింగ్డమ్ రాజ్యము. KIND కైండ్ దయ. KIND కైండ్ ఏంటంటే దయ. ALONG ఎలాంగ్ కూడా. ఎలాంగ్ అంటే ఏంటి? కూడా. AMONG ఎమాంగ్ ఏంటి? AMONG ఎమాంగ్. ఎమాంగ్ అంటే ఏంటి? మధ్య. ఎమాంగ్ అంటే ఏంటి? మధ్య. మళ్ళీ చెప్తాను తెలుగు మీనింగ్స్ జాగ్రత్తగా వినండి. KING కింగ్ రాజు. నెక్స్ట్ వన్ KINGDOM కింగ్డమ్ రాజ్యము. నెక్స్ట్ వన్ KIND కైండ్ దయ. కైండ్ ఏంటంటే దయ. నెక్స్ట్ వన్ ALONG ఎలాంగ్ కూడా. నెక్స్ట్ వన్ ఏంటి? ఎలాంగ్. ALONG ఎలాంగ్ కూడా. నెక్స్ట్ వన్ AMONG ఎమాంగ్. AMONG ఎమాంగ్ అంటే ఏంటి? మధ్య. ఎమాంగ్ అంటే మధ్య. మళ్ళీ కింగ్ కింగ్డమ్ కైండ్. నెక్స్ట్ వన్ ఎలాంగ్. నెక్స్ట్ వన్ ఎమాంగ్. బాగా నేర్చుకోండి, జాగ్రత్తగా వస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ మీనింగ్స్ జాగ్రత్తగా చూడండి. ఓకే, జాగ్రత్తగా నెక్స్ట్ మీనింగ్స్ చూడండి. AROUND అరౌండ్. AROUND అరౌండ్ చుట్టూ. RICH రిచ్ ధనవంతుడు. RICH రిచ్ ధనవంతుడు. PWR పూర్. PWR పూర్ పేద. PWR పూర్ ఏంటంటే పేద. నెక్స్ట్ SORROUND సరౌండ్. SORROUND సరౌండ్ అంటే ఏంటి? చుట్టుపక్కల. సరౌండ్ ఏంటంటే చుట్టుపక్కల. BEHIND బిహైండ్ వెనుక. BEHIND బిహైండ్ వెనుక. మళ్ళీ చెప్తాను వినండి. AROUND అరౌండ్ చుట్టూ. RICH రిచ్ ధనవంతులు. PWR పూర్ పేద. SORROUND సరౌండ్. సరౌండ్ ఏంటంటే తెలుగులో అర్థం సరౌండ్. జాగ్రత్తగా చూసుకోండి. చుట్టుపక్కల. సరౌండ్ అంటే చుట్టుపక్కల. BEHIND బిహైండ్ వెనుక. దాని కంటిన్యూస్ మీనింగ్స్ చూసుకోండి. దాని కంటిన్యూషను BESIDE బిసైడ్ పక్కన. BESIDE బిసైడ్ పక్కన. BEB ఉండు. BEB అంటే తెలుగులో ఏంటి? ఉండు. నెక్స్ట్ SUN సన్. RISE సన్ రైజ్. సన్ రైజ్ అంటే ఏంటి? తెలుగులో అర్థం సూర్యోదయము. సన్ రైజ్ అంటే సూర్యోదయము. SUN సన్. SET సెట్ సన్సెట్. సన్సెట్ అంటే ఏంటి? సూర్యాస్తమయం. సన్సెట్ అంటే ఏంటి? సూర్యాస్తమయం. నెక్స్ట్ ALIVE అలైవ్ బ్రతికి ఉండు. నెక్స్ట్ మీనింగ్ ఏంటి? ALIVE
చూడండి ఏఎల్ఐ విఈ ఎలైవ్, ఏఎల్ఐ విఈ ఎలైవ్ అంటే బ్రతికి ఉండు. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా ఉన్నాయి. బిఈ ఎస్ఐడిఈ బిసైడ్ పక్కన, బిఈబి ఉండు, ఎస్యుఎన్ ఆర్ఐఎస్ఈ సన్ రైజ్ సూర్యోదయము, ఎస్యుఎన్ సన్ ఎస్ఈటి సెట్ సన్సెట్ సూర్యాస్తమయం. నెక్స్ట్ వన్ ఏఎల్ఐ బిఈ ఎలైవ్ బ్రతికి ఉండు. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి బాగా. దీని కంటిన్యూస్ మీనింగ్స్ నెక్స్ట్ మీనింగ్స్ చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మీనింగ్స్ బిఓఆర్ఎన్ బార్న్ పుట్టుట, బిఓఆర్ఎన్ బార్న్ పుట్టుట, డిఈఏ టిహెచ్ డెత్ మరణించుట. ఏంటి డిఈఏ టిహెచ్ డెత్ అంటే ఏంటి మరణించుట. నెక్స్ట్ బిఓ టిహెచ్ బోత్, బిఓ టిహెచ్ బోత్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి బోత్ అంటే ఇరువైపులా, బోత్ అంటే ఇరువైపులా. నెక్స్ట్ వన్ ఎస్హెచ్ఐ ఎన్ఈ షైన్, షైన్ అంటే ఏంటి మెరుపు, ఎస్హెచ్ఐ ఎన్ఈ షైన్ మెరుపు. నెక్స్ట్ డిఏఆర్కే డార్క్, డార్క్ అంటే ఏంటి చీకటి, డిఏఆర్కే డార్క్ చీకటి. డిఐఎస్టిఏఎన్సిఈ డిస్టెన్స్ దూరము. ఏంటి తెలుగులో మీనింగ్ ఏంటి డిస్టెన్స్కి దూరము. మళ్ళీ చెప్తాను, మళ్ళీ చూడండి జాగ్రత్తగా చెప్తాను వినండి. బిఓఆర్ఎన్ బార్న్ పుట్టుట, డిఈఏ టిహెచ్ డెత్ మరణించుట. నెక్స్ట్ మీనింగ్ బిఓ టిహెచ్ బోత్ ఇరువైపులా, ఎస్హెచ్ఐ ఎన్ఈ షైన్ మెరుపు, షైన్ అంటే ఏంటి మెరుపు. డిఏఆర్కే డార్క్, డార్క్ అంటే చీకటి. డిఐఎస్టిఏఎన్సిఈ డిస్టెన్స్ దూరము. నెక్స్ట్ చూడండి సైలెన్స్. నెక్స్ట్ మీనింగ్ జాగ్రత్త వినండి, దాని తర్వాత మీనింగ్స్ అన్నమాట ఇవి. దాని తర్వాత మీనింగ్స్ ఎస్ఐఎల్ఈఎన్సిఈ సైలెన్స్ నిశ్శబ్దం. తెలుగులో మీనింగ్ ఏంటి ఎస్ఐఎల్ఈఎన్సిఈ సైలెన్స్ నిశ్శబ్దము. హెచ్ఐఎల్ఎల్ఎస్ హిల్స్, హెచ్ఐఎల్ఎల్ఎస్ హిల్స్ కొండలు. హిల్స్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి కొండలు. నెక్స్ట్ ఈవిఈఆర్ఈఎస్టి ఎవరెస్ట్ శిఖరము, ఎవరెస్ట్ ఏంటంటే శిఖరము. నెక్స్ట్ బిఈఏటి బీట్, బీట్ అంటే ఏంటి కొట్టుట. నెక్స్ట్ ఎంఐఎల్డి మైల్డ్ చిన్నది, ఎంఐఎల్డి మైల్డ్ అంటే ఏంటి చిన్నది. మళ్ళీ చెప్తానండి ఎస్ఐఎల్ఈఎన్సిఈ సైలెన్స్ నిశ్శబ్దము, హెచ్ఐఎల్ఎల్ఎస్ హిల్స్ కొండలు. నెక్స్ట్ ఈవిఈఆర్ఈఎస్టి ఎవరెస్ట్ శిఖరము. నెక్స్ట్ వన్ బిఈఏటి బీట్ కొట్టుట. నెక్స్ట్ వన్ బీట్ తర్వాత ఏంటి తెలుగులో అర్థం ఎంఐఎల్డి మైల్డ్ చిన్నది, మైల్డ్ అంటే ఏంటి చిన్నది. జాగ్రత్తగా వినండి, మళ్ళీ పాయింట్ వస్తుంది. సైలెన్స్ ఇంగ్లీష్లో చెప్తున్నాను, తెలుగు పక్కన పెట్టి ఇంగ్లీష్ చూడండి. సైలెన్స్, హిల్స్, ఎవరెస్ట్, బీట్, మైల్డ్. ఓకే, ఇప్పుడు దాకా ఈ మీనింగ్స్ అని ఈ వీడియోలో చెప్పాను కదా, జాగ్రత్తగా చూడండి. 1-2 సార్లు అర్థం చేసుకోండి, చదవండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు దాకా చూసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. అంటే దాన్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని బాయ్, జై హింద్.